ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతిరోజు ఇష్టమైన రోజే. అయితే శుక్రవారం అంటే ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ శుక్రవారం నాడు మనందరం కూడా మహాలక్ష్మీదేవికి శ్రద్ధాభక్తులతో పూజలు చేసుకుంటూ ఉంటాము, స్తోత్రాలు కూడా చదువుకుంటూ ఉంటాము. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి హృదయ దేవేరి శ్రీ మహాలక్ష్మి అక్కడ వ్యూహలక్ష్మి రూపంలో స్వామివారి వక్షస్థలంలో ఉన్న తల్లి. ఆ తల్లి భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి. మనం ఏ కోరిక కోరినా ఆ తల్లి తీర్చుతూ ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని మనకు అందిస్తుంది. ధనాన్ని మనకు ప్రసాదించేటటువంటి తల్లి వ్యూహలక్ష్మీదేవి. శ్రద్ధాభక్తులతో వ్యూహలక్ష్మీదేవిని కనుక మనం కొలుచుకుంటే, అర్చించుకుంటే తప్పకుండా ధనం మనకు లభిస్తుంది. కటిక పేదవాడైనా ధనాన్ని పొందగలుగుతాడు. అయితే ఈ వ్యూహలక్ష్మీదేవిని ఒక మహిమాన్వితమైనటువంటి మంత్రంతో గనుక మనం పూజించుకుంటే, ఆ మంత్రాన్ని మనం ఆ అమ్మ ఎదుట పఠిస్తే తప్పకుండా మనకు ధనం సంప్రాప్తిస్తుంది. ఇది చాలా చిన్న మంత్రం. ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మెలగాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా పొందుపరచిన ఒక వీడియోను ఈ చిన్న వీడియో తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఈ మంత్రాన్ని ఎలా చదువుకోవాలి అనే విషయాన్ని మీరందరూ తెలుసుకోండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఏ విధంగా నేర్చుకోవాలో మనం తెలుసుకుందాం. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః.